వెల్కమ్ టు హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ని ఇవ్వడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారము, లేకపోతే వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన డేటా ప్రకారము నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పటికప్పుడు మనకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో డెవలప్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయండి. సో యాజ్ పర్ ద గవర్నమెంట్ పాలసీ ప్రకారం కూడా ఇక్కడ డెవలప్మెంట్స్ మారే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అంటే ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క విధమైన పాలసీని తీసుకురావడం జరుగుతుంది. సో ప్రజెంట్ చాలామంది ఎదురు చూస్తున్నది ఏంటంటే హైదరాబాద్కి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్, ఈ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి సో చాలామంది ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ ఈరోజు మనకు రావడం జరిగింది. సో దానికి సంబంధించి నాకు చాలామంది కాల్స్ కూడా చేస్తున్నారు ట్రిపుల్ సంబంధించిన అప్డేట్స్ కోసమని. సో ఈరోజు వచ్చిన న్యూస్ కనుక చూసుకుంటే యాక్చువల్గా RRR అనేది మనకు తెలుసు 2 phases మనకి దీన్ని చేస్తున్నారు. ఒకటి నార్త్ ఫేస్, ఒకటి సౌత్ ఫేస్. అయితే నార్త్ ఫేస్లో వచ్చేసి ఆల్మోస్ట్ సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ సర్వేకి సంబంధించిన ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్టు మొత్తాన్ని ఒక కన్సల్టెన్సీకి ఇవ్వడం జరిగింది. సో ఆ కన్సల్టెన్సీ సంస్థ ఏం చేస్తుందంటే ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీనికి మొత్తం అయ్యే ఖర్చు దాదాపుగా 16,800 కోట్లు. అంటే రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించి 16,800 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా ఒక ఎస్టిమేషన్ వేయడం జరిగింది. సో దీన్ని ఏం చేస్తుందంటే నేషనల్ హైవే అథారిటీ ఇండియాకి ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేసిన తర్వాత సో ఈ నేషనల్ హైవే అథారిటీ సో దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్ రిపోర్ట్ డిపిఆర్ని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మనకి రీజనల్ రింగ్ రోడ్డు స్టార్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి ఆల్మోస్ట్ ఇంకొక 5 నుంచి 6 months టైం పట్టే అవకాశం అనేది ఉంటుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ డిపిఆర్ అంతా కంప్లీట్ అయ్యి ఇది స్టార్ట్ అవ్వడానికి. అయితే ఇప్పుడు ఉన్న మార్కెట్ విలువ ప్రకారం కనుక చూసుకుంటే దాదాపుగా ఇది 162 కిలోమీటర్లు. అంటే రీజనల్ రింగ్ రోడ్ నార్త్ వైపు వచ్చేసి 162 కిలోమీటర్లు ఉండే దీనికి సివిల్ కాస్ట్ వచ్చేసి 8,100 కోట్లు ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఇది ప్రస్తుతము మార్కెట్లో ఉన్న రేట్స్ ప్రకారము దీన్ని ఒక ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అంటే దీని ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఒక 4 వరుసలు అంటే 4 లేన్కి సంబంధించి ఒక్కొక్క కిలోమీటర్కి దాదాపుగా 50 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఈ రిపోర్టు మనకి తెలియజేస్తుంది. సో ఈ రోడ్డు దాదాపుగా 5 మీటర్ల ఎత్తులో ఉండేలా డిజైన్ చేయడంతో పాటు సో నిర్మాణ వ్యయం కూడా దీనికి కావాల్సిన కన్స్ట్రక్షన్ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవుతుందని ఈ రిపోర్ట్లో మనకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. కనీసం 10 అడుగుల ఎత్తు అప్రోచ్తో అండర్ పాస్లను కూడా ఈ RRRలో నిర్మించడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతము భూసేకరణ అనేది జరుగుతుంది. సో నార్త్ వైపు మనకు భూసేకరణ జరుగుతుంది. సో ఈ భాగం రోడ్డుకి సంబంధించి దాదాపుగా 2,000 హెక్టార్ల భూమిని ఇక్కడ సేకరించడం జరుగుతుంది రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి. సో దీనికి పరిహారంగా దాదాపుగా 5,400 కోట్లు. సో ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు ప్రకారము 5,400 కోట్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని ఈ రిపోర్ట్లో మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇందులో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ది 50% ఉంటుంది, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ వాటా 50% అనేది ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇది 4 లైన్లే నిర్మిస్తున్నా కానీ భవిష్యత్తులో దీన్ని 8 లైన్కి ఎక్స్పాన్షన్ చేసే అవకాశం కూడా ఉందని ఈ రిపోర్టు మనకి తెలియజేయడం జరుగుతుంది. సో ఈ అలైన్మెంట్కి సంబంధించి సో నార్త్ వైపుకు ఉన్న అలైన్మెంట్కి సంబంధించి ఇక్కడ భూముల్లో దాదాపుగా 80 హెక్టార్ల భూమి అనేది అటవీ భూమికి సంబంధించినదిగా ఉంది. సో ఈ అటవీ శాఖకు పరిహారం కూడా మరొక చోట భూమిని కేటాయించడం అనేది జరుగుతుంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్ ఎక్కడైతే సేకరిస్తున్నారో ఆ ల్యాండ్కి సంబంధించి ఆ ల్యాండ్కు పరిహారంగా సేమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సో వేరే దగ్గర ల్యాండ్ను పరిహారంగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా దాదాపుగా ఈ మొత్తం వ్యయానికి సంబంధించిన రిపోర్ట్లో భాగంగా ఈ ఉత్తర రింగ్ రోడ్డుకి ఎంత ఖర్చు అవుతుందంటే దాదాపుగా 16,800 కోట్ల వరకు ఇక్కడ
ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనకు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి నార్త్ పార్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్డేట్ అండి. సో దీనికి సంబంధించి మ్యాక్సిమం ఒక 5 నుంచి 6 మంత్స్లో వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ సో రెండు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ ఫస్ట్ మనకి నార్త్ ఫేస్లో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత సౌత్ ఫేస్లో స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే 2 దశల్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయబోతున్నారు.